హాయ్ అండి, నేను తెలుసు కదా మీ నిజాతి కాదు. అయితే ఈరోజు మంచి మంచి జాబ్స్ మీకోసం తీసుకొచ్చిన అండి. మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చిన 20,000 సాలరీ ఉన్న జాబ్స్ నుంచి 45,000 సాలరీ ఉన్న జాబ్స్ దాకా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో నేను ఫస్ట్ మీకు వివరిస్తాను. తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్స్, వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ లొకేషన్స్ నేను మీకు ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఉంది, అలాగే జహీరాబాద్లో ఉంది, అలాగే యాదాద్రి భువనగిరిలో ఉంది, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో ఉంది, పరిగి ఏరియాలో కూడా ఉంది. పరిగి అంటే మీకు తెలుసు కదా, దగ్గరలో ఉంటుంది. సో ఒకసారి చూసుకోగలరండి. అయితే ఈరోజు జాబ్స్ చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, మరి ఎవరెవరికి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో అట్లాంటి వారికి మీ అందరికీ హెల్ప్ చేయడానికి కదండి నేను ఇక్కడ ఉన్నది. సో ఒకసారి నేను చెప్తున్నా. ఫస్ట్ జాబ్స్ గురించి చెప్పుకుందాము, తర్వాత సాలరీ గురించి చెప్పుకుందాము, తర్వాత ఎవరెవరి రిక్వైర్మెంట్ ఎన్ని ఉన్నాయని చెప్పుకుందాము. ప్రతి ఒక్కటి కూడా చదువుకున్న వారికి జాబ్స్ ఉన్నాయి, చదువు లేని వారికి కూడా జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సంగారెడ్డి జిల్లాలో డెలివరీ బాయ్స్ కావాలి. మన ఫ్లిప్కార్ట్ కంపెనీలో డెలివరీ బాయ్స్ కావాలి అండి. సాలరీ చూసుకుంటే 20,000 నుంచి 35,000 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అంటే డిపెండ్ ఆన్ మనము ఎన్ని రైడ్స్ కొట్టుకుంటే అన్ని రైడ్స్ పైసలు మనకి ఇస్తారని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, మేల్ 3 కావాలి, అంటే అబ్బాయిలు 3 కావాలి. 3 వేకెన్సీస్ ఉన్నాయండి. 3 వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. యూ షుడ్ బి మస్ట్ హ్యావ్ ఏ బైక్ బెటర్ దెన్ టు యూ గెట్ దిస్ వర్క్. ఓకే, సో వీళ్ళ మొబైల్ నెంబర్ అనేది నేను మీకు ఇస్తాను. అయితే వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి నేను కూడా మీకు వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను ఇస్తాను. ఒకసారి వేచి ఉండండి. ఈ 3 వేకెన్సీలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇది సంగారెడ్డి జిల్లాలో డెలివరీ బాయ్స్. ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎవరైతే ఇంటికాడనే అట్టిగా ఉన్నారో, దీనికి చదువుతోనే అవసరం లేదు. అంటే కొంచెం మనకు ఇంగ్లీష్ కొంచెం ఒక 4 ముక్కలు వచ్చి, తెలుగు మంచిగా అవగాహన ఉండి, మీరు మంచిగా మాట్లాడే పద్ధతి, అలాగే మీరు బైక్ రైడింగ్ చేసే పద్ధతి, మీకు స్కిల్స్ మీకు ఉన్నట్లయితే ఈ జాబ్ అయితే మీరు గెట్టింగ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అండి. సాలరీస్ అయితే చెప్పాను కదా. ఎడ్యుకేషన్ గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 10వ తరగతి బిలో ఉన్నా సరే, 10వ తరగతి ఉన్నా సరే, ఇంటర్వ్యూ ఉన్నా సరే. ఓకే, కానీ మనకు స్కిల్స్ ఉండాలి, బైక్ ఉండాలి, ఇంగ్లీష్ కొంచెం 4 ముక్కలు తెలిసి ఉండాలి. ఓకే, ఇది నేను చెప్తా. వీళ్ళ ఫోన్ నెంబర్ నేను మీకు చెప్తా. ఎందుకంటే వీళ్ళ ఫోన్ నెంబరు నేను ఇప్పుడు ఇచ్చింది అనుకో, సపోజ్ ఇక్కడికి అందరూ ఫోన్ చేస్తారు, అదే నేను లాస్ట్లో చెప్పింది అనుకో, అవసరమైన వాళ్ళు మాత్రమే ఫోన్ చేస్తారు. ఓకే, నేను చెప్తా, ఆగండి. జహీరాబాద్లో సెక్యూరిటీ గార్డ్ కావాలి. ఓకే, జహీరాబాద్ అంటే చిన్న హైదరాబాద్ అని చెప్పేసి కూడా పేరు ఉంది. జహీరాబాద్ అంటే మీ అందరికీ తెలుసు. మీరు ఒకవేళ వేరే ప్రదేశంలో ఉన్నా కూడా జహీరాబాద్లో ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే పాపం వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఓకే, సాలరీ చూసుకుంటే 20,000 నుంచి 30,000 డిపెండ్ ఆన్ ఏరియాస్, లొకేషన్స్ బట్టి కూడా వీళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, చదువుతో పని లేదండి. ఇది మాత్రం చదువుతో అసలు పని లేదు. సెక్యూరిటీ గార్డ్ అంటే చదువుకున్న వారు, ఇప్పుడు 10th కంప్లీట్ అయిన వారికి ఒక బేసిక్ సెక్యూరిటీ ఇస్తారు. చదువు లేని వారికి గేట్ సెక్యూరిటీ లేదా హోమ్ గార్డ్ సెక్యూరిటీ లాగా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ చదువుకున్నవారు అంటే ఇంటర్ కంప్లీట్ చేసి, డిగ్రీ కంప్లీట్ చేసి, మంచి స్కిల్స్తోని, మంచి నాలెడ్జ్తోని, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తోని ఉన్న వారికి మాత్రము సూపర్వైజర్, మన సెక్యూరిటీ సూపర్వైజర్ జాబ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఈ ఏరియా వచ్చేసి జహీరాబాద్ అండి. జహీరాబాద్లో ఉన్న వారికి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వీళ్ళ ఫోన్ నెంబర్ని కూడా నేను మీకు ఇస్తాను. ఓకే, కొంచెం వేచి ఉండండి. అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్ యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి అంటే చాలామందికి తెలుసు. ఓకే, యాదాద్రి భువనగిరిలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాయ్స్ కావాలండి. ఇంతకుముందు నేను సెక్యూరిటీ అయిపోయినా కదా, దానికి 5 సెక్యూరిటీలు కావాలి, 5 సూపర్వైజర్స్ కావాలి. ఓకే, సూపర్వైజర్కు సాలరీ చూసుకుంటే 45,000 నుంచి 65,000 వరకు వాళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సూపర్వైజర్స్కి. అయితే జస్ట్ సెక్యూరిటీ గార్డ్కి, అలాగే సెక్యూరిటీ గేట్ సెక్యూరిటీకి అయితే 18,000 నుంచి 25,000 వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సిస్టమ్ సెక్యూరిటీకి అయితే 30,000 నుంచి 45,000 వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఇంకోటి చూసుకుంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి, యాదాద్రి భువనగిరి. ఓకే, బాయ్స్ కావాలి. స్టడీ చూసుకుంటే మస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారండి. సాలరీ చూసుకుంటే 20,000 నుంచి 45,000 వరకు వీళ్ళు సాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇట్లాంటి వారికి కూడా మనము హెల్ప్ చేసిన వారికి అవుతాము. ఈ వీడియో కూడా యాదాద్రి భువనగిరిలో ఉన్న వారికి మాత్రం షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. పాపం వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదండి. ఎందుకంటే మనం ఈ సమాజం ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను, ఎవరు కూడా చల్ నీ అవ్వ ఇక్కడ జాబ్ ఉంటే నాకేంద్రాబాయ్, నేనెందుకు చెప్పాలి, ఎవరి స్వార్థం వాళ్ళే అన్నట్టే బతుకుతున్నారు తప్ప మరి
అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి వీడియో ఎందుకు షేర్ చేయొద్దు అనే ఒక మంచి ఆలోచనతో సహజంగా ఎవరు లేరండి. ఈ మన వీడియో చూసే వాళ్ళల్లో చాలామంది మంచి మనుషులు కూడా ఉన్నారండి. అట్లాంటి వారికి వీడియో షేర్ చేస్తారండి, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకోటి చూసుకుంటే దిల్సుఖ్ నగర్లో అండి రిసెప్షనిస్ట్ జాబ్ గర్ల్స్ కావాలండి. గర్ల్స్ ఒక్కరు కావాలి. సాలరీ చూసుకుంటే 20,000 నుంచి 60,000 వరకు వీళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎడ్యుకేషన్ చూసుకుందాం చెల్లమ్మలో ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి. 10th అలాగే ఇంటర్ అలాగే డిగ్రీ. ఓకే, వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి నేను ఇస్తానండి. వీళ్ళ ఫోన్ నెంబర్ నేను ఇస్తాను మీకు చెల్లమ్మలు, మీరు డోంట్ వరీ. దిల్సుఖ్ నగర్లో ఉంది. అలాగే రిసెప్షనిస్ట్ జాబ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, పేర్లు నమోదు చేసుకోవడం, పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడము. ఫస్ట్ మానిటరింగ్, కంట్రోలింగ్, యాక్సెస్ టు ద కమ్యూనిటీ త్రూ ద గేట్స్, క్లస్టర్స్, ఎంట్రీ పాయింట్స్, చెక్ ఐడెంటిటీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఓకే, ఇవన్నీ చెక్ చేసి తర్వాత రిజిస్టర్ బిఫోర్ ద ఎంటర్ ద ప్రైమసెస్, అంటే మనం మంచిగా రిజిస్టర్ చేసుకొని లోపలికి పంపించాలని చెప్పేసి దీని యొక్క అర్థం అండి. సో రిసెప్షనిస్ట్ జాబ్ అంటే మీ అందరికీ తెలుసు. ఓకే, సో వీళ్ళ సాలరీ చూసుకుంటే 20,000 నుంచి 60,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, వీళ్ళ ఫోన్ నెంబర్ మీకు కావాలన్నా ఒక్క నిమిషం నేను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. కానీ నేను ఈ ఫోన్ నెంబర్లో ఇప్పుడు మీకు ఎందుకు చెప్తలేను, ఇది ఒక డౌట్ ఉంటుంది మీకు. చెప్తా 100%. ఈ ఫోన్ నెంబర్లు మీకు వీడియోలో దొరుకుతాయి, 100% దొరుకుతాయి. దొరికాయి మరి వెళ్ళిపోతా అని చెప్పేసి ఏమనుకోకండి, 100% ఇస్తా. కానీ దీనికన్నా ముందు నేను ఒకటి మీకు మంచి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇవి ఫేక్ జాబ్స్, ఫేక్ ఫోన్ నెంబర్స్ అయితే మీకు నేను ఫోన్ నెంబర్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. కానీ ఇవి జెన్యూన్ జాబ్స్, జెన్యూన్ ఫోన్ నెంబర్స్ కాబట్టి, అలాగే పర్సనల్గా హెచ్ఆర్ ఫోన్ నెంబర్సే కాబట్టి నేను వీటిని పబ్లిష్ చేయకూడదు. ఎందుకంటే నేను ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో అట్లాంటి వారికి ఈ ఫోన్ నెంబర్ నేను ఇవ్వడం వల్ల సార్ కూడా నాకు థ్యాంక్ యూ చెప్తాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఎందుకంటే నా ఫోన్ నెంబర్ యూట్యూబ్లో పెట్టి పబ్లిష్ చేసి అందరూ నాకు ఫోన్ చేసినట్టు నన్ను సతాయించలేవు అని చెప్పేసి సార్ కూడా కొంచెం రియలైజ్ అయ్యి మంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మరి ఈ ఫోన్ నెంబర్ నేను మీకు ఎట్లా ఇస్తాను అంటే, నేను కామెంట్ సెక్షన్లో ఇప్పుడు ఇవి ఉందా, దిల్సుఖ్ నగర్ రిసెప్షనిస్ట్ జాబ్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ పెడతా కామెంట్ సెక్షన్లో. అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్ యాదాద్రి భువనగిరి అని చెప్పేసి అక్కడ ఇంకొక ఫోన్ నెంబర్ పెడతా. ఇంకోటి జహీరాబాద్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి అక్కడ ఇంకొక ఫోన్ నెంబర్ పెడతా. సంగారెడ్డి జిల్లాలో డెలివరీ బాయ్స్ కావాలి అని చెప్పేసి అక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడతా. సో ఇవన్నీ మీకు కామెంట్ సెక్షన్లో మీకు నంబర్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడే కనిపించాయి, మీరు ఇప్పుడే పోయి చూడడం అవసరం లేదండి. ఈ వీడియో ఎవరైతే మొత్తం చూస్తారో అట్లాంటి వారికి ఆ నెంబర్ కనిపిస్తట్టు పెట్టినా. సో ఇంకా 2 జాబ్స్ నేను చెప్తా అండి. పరిగి ఏరియా ఎంతమందికి తెలుసు? పరిగి అంటే అక్కడ మనకు తెలిసిన సార్ ఒక్క ఆయన ఉన్నాడు కాబట్టి సార్కి ఫోన్ చేయడం జరిగింది. సో ఆ సార్ ఏమన్నాడో ఆ సార్ మాటలు నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ జాబ్స్ ఎవరెవరైతే నేను ఈ జాబ్స్ ఇచ్చానో వీళ్ళందరికీ కూడా నేను మీకు రికార్డింగ్స్ అనేది వినిపిస్తా. ఓకే, ఇక్కడ షాపింగ్ మాల్ సేల్స్ గర్ల్స్ కావాలి. ఓకే, పరిగి ఏరియాలో షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ అంటే బట్టలు అలాగే చూపించడము, పబ్లిక్కి సేల్ చేయడము, బట్టలు సేల్ చేయడము. ఓకే, మంచిగా ఏసీలో ఉంటుంది చెల్లెళ్ళు, వర్క్ చాలా సుఖంగా ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎక్కడనో ఎండలో పోయి తట్టలు మోసిన దానికన్నా, ఎక్కడనో పోయి మంది మాటలు పడడం కన్నా ఇక్కడ హ్యాపీగా ఉండి షాపింగ్ మాల్లో హ్యాపీగా దర్జాగా కూర్చొని మీరు బట్టలు చూపిస్తే సరిపోతుంది. అలాగే సాలరీ చూసుకుంటే డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి సార్ చెప్పాడు. ఓకే, వేకెన్సీస్ చూసుకుంటే ఆల్రెడీ 5 వేకెన్సీలు కావాలి. మన వీడియో ద్వారానే ఆల్రెడీ 4 అమ్మాయిలు వచ్చేసారు, 4 చెల్లెళ్ళు వచ్చారు, వర్క్ చేసుకుంటున్నారు అక్కడే. ఇంకొకరు తక్కువ పడ్డారు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో నేను ఈ వీడియో చేస్తున్నా. ఆ ఒక్కరైనా సరే మనం హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాం కదండి. సో అందుకోసము ఎడ్యుకేషన్ చూసుకుంటే చదువుతో అవసరం లేదు, చదువుతో పని లేదు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అండి మనకి. ఓకే, చదువుతో పని లేదు. ఇది మంచిగా మాట్లాడే తత్వం ఉండాలి, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచిగా మనము అందరినీ కలుపుకొని పోవాలి. అమ్మ ఏం కావాలమ్మ చెప్పడమా, మీకు ఇగో ఎట్లాంటి చీరలు కావాలి, ఎట్లాంటి డిజైన్స్ కావాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి కూడా చూపించాలి. అయ్యో వేరే షాప్లోకి వెళ్ళడం ఎందుకమ్మా, మీకు డిస్కౌంట్ ఇస్తామమ్మా, మంచిగా చూసుకోండి, ఈ చీర నచ్చకపోతే నీకు ఇంకో చీర చూపిస్తామమ్మా అని చెప్పేసి మనము వాళ్ళని బుదగరిచ్చి ఏదో ఒకటి మంచి మాటలు చెప్పి వాళ్ళని మనం ఆపి ఒక చీర కొనిస్తే దాని నుంచి కూడా మనకు ఇదేంటి కమిషన్ అనేది ఇస్తా అని చెప్పేసి ఈ సార్ చెప్పాడు. ఎంత అదృష్టం అండి, మీకు నిజంగా చెప్తున్నా, చాలా అదృష్టం అండి. అన్ని షాపులలో ఉండదు, ఈ యొక్క అవైలబిలిటీ ఉండదు. ఈ సార్ ఏం చెప్పాడు, ఒక్క చీర మీద అంటే 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ మీకు కమిషన్ రూపంలో ఇస్తానని చెప్పేసి చాలా అద్భుతంగా క్లియర్గా చెప్పాడండి. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని పట్టుకోవచ్చు మనము.
ఇంత మంచి సార్లు కూడా ఉంటారా అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో బట్టల షాప్లలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్క చెల్లెళ్ళు కూడా డెవలప్ అవుతారు, ప్రతి ఒక్క చెల్లెళ్ళు కూడా వర్క్ చెయ్యాలి అని చెప్పేసి ఆతృత పెరుగుతుంది. కానీ కొంతమంది స్టూపిడ్ ఫెయిల్యూర్స్ ఉంటారండి, నిజంగా చెప్తున్నా. మేనేజర్ కొంతమంది గుండుగాళ్ళు ఉంటారు, కొంతమంది బట్టనెత్తిగాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివిలేని వేస్ట్ గాళ్ళు ఉంటారు. సో నేను నిజంగా చెప్తున్నా, సాలరీస్ పెంచరు. జీవితాంతం వాళ్ళు 10,000, 6,000, 7,000, 8,000 అంతగా మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి, అంతగా పని చేయించుకొని గాడిద కష్టం చేయించుకొని సాలరీస్ అనేది పెంచారండి. ఇది ఎంత సిగ్గుచేటండి నిజంగా. వాళ్ళు అంతగా షాప్ పెట్టుకొని కూడా ఆడు ఎప్పుడో బొందలు చచ్చిపోయేది తెలియదు, ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేది తెలియదు. ఆయనకి ఎందుకండి అంతగా పైసలు ఎందుకు, అంతగా మేడలు ఎందుకు, అంతగా మిద్దెలు ఎందుకు? సో మనం ఎందుకని అనద్దు, ఎందుకంటే మనకు ప్రశ్నించే హక్కు ఉండదు, ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళవి. కాకపోతే మనం అట్లీస్ట్ మనం వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నందుకు వాడు కనీసం ఒక మద్దతు సాలరీ ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. ఏమైనా తప్పు మాట్లాడితే నాకు క్షమించండి, కానీ కొంతమంది సాలేగాళ్ళు ఇట్లనే ఉంటారు. నేనెందుకు ఇవ్వాలి, ఇష్టం ఉంటే చేయని లేకపోతే పోని అని చెప్పేసి అట్లా చూసుకుంటారు. అట్లాంటి వారికి గవర్నమెంట్ ఏదైనా ఒకటి ఆలోచించి మరి సాలరీ ఫిక్స్ సాలరీ ఉండాలి. హైదరాబాద్లో బ్రతకడం చాలా కష్టంగా మారింది. చిన్నపిల్లలను ఇడిచిపెట్టి మరీ జాబ్ చేస్తున్నారు. ఇంట్లో చాలా పరిస్థితులను ఎదుర్కొని మరీ జాబ్ చేస్తున్నారు. మరి ఆడవాళ్ళకు 15,000 సాలరీ ఉంటే 20,000 చేయాలి, 20,000 సాలరీ ఉంటే 30,000 చేయాలి. ఇట్లాంటి ఒక డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పేసి నేను దృఢమైన సంకల్పంతో ఈ వీడియో ద్వారా నేను చేరవేస్తున్నాను. ఈ వీడియో పెద్దోళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా మాటలు పంపించండి. అట్లీస్ట్ వాళ్ళకైనా అర్థం చేసుకొని మీకు సాలరీస్ పెంచే ప్రయత్నం చేస్తారు చెల్లెమ్మలు. పాపం చాలామంది చాలా కష్టపడతారండి. నేను స్వయంగా కళ్ళారా చూస్తున్నా, కొంతమంది చెల్లెమ్మలు ఏడ్చుకుంటే నాకు బాధలు చెప్తారు, అన్న నాకు ఈ జాబ్స్ సరిపోతలేదన్నా, ఇంకా కొంచెం ఏదైనా మంచి జాబ్ చూడన్నా, సాలరీ 5,000, 6,000 ఇస్తుండన్నా, మరి నేను ఎట్లా బతకాలన్నా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నా పిల్లలు చదివించుకోవాలన్నా, నేను భర్తనేమో తాగుపోతాన్నా, మరి నేను ఏం చేయాలన్నా అని చెప్పేసి చాలామంది చెల్లెమ్మలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాకు అట్లాంటి చెల్లెమ్మలను చూసి మస్తు బాధ అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ధనవంతుల ఇళ్ళల్లో పుట్టలేదు అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు. ఎందుకంటే అట్లా పుడితే నా పైసలు మొత్తం పనిచేస్తుంటేనేమో ఇట్లాంటి పేద ప్రజలకు. సో ఏం చేస్తామండి, మనం దేవుని చేతిలో ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలో దేవునికి ఎరుక. సో అట్లా ఏం బాధపడద్దండి. సో నేను మీకు ఈ సాలరీస్, ఈ జాబ్స్ అన్నీ చెప్పాను కదా. సో నేను వీళ్ళ ఫోన్ నెంబర్స్ మీరు కామెంట్ అయితే చెయ్యాలి. అన్న ఐ వాంట్ సంగారెడ్డి నంబర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అన్న జహీరాబాద్ సెక్యూరిటీ గార్డ్ నెంబర్ ఐ వాంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ యాదాద్రి భువనగిరి నంబర్ ఐ వాంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, దిల్సుఖ్ నగర్ రిసెప్షనిస్ట్ జాబ్ నాకు కావాలన్నా అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకు నంబర్ ఇస్తాను, డైరెక్ట్ మీకు నంబరు మెసేజ్లో పెట్టేస్తా. ఓకే, ఇంకోటి పరిగి షాపింగ్ మాల్ సేల్స్ గర్ల్ ఫోన్ నెంబరు నాకు కావాలన్నా అని చెప్పేసి ఒక్క కామెంట్ చేయండి చెల్లె. ఓకే, మీరు అన్నలు కూడా సెక్యూరిటీ జాబ్ కావాలి, సెక్యూరిటీ సూపర్వైజర్ జాబ్స్ కావాలి అంటే కూడా అన్నలు మీరు నాకు ఒక కామెంట్ చేయండి. ఓకే, నేను మీకోసమే పరితపిస్తున్నాను, మీకోసమే. కొంతమంది తెలుసుకోకుండా ఎలిగేషన్స్తోని నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతున్నారు. అట్లాంటి పెట్టేవారికి నా యొక్క మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాను అండి. ఎందుకంటే నా మనసులో ఉన్నది ఏందో మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను ఎందుకు అట్లా చేస్తున్నానో కూడా మీకు తెలియదు. ఓకే, రేపట్ల మీరు కోల్పోవద్దు, ఇప్పుడు తక్కువ కోల్పోయినా పర్వాలేదు, రేపట్ల ఎక్కువ కోల్పోవద్దు అనే ఉద్దేశంతో నేను మీకు ప్రతి ఒక్కటి కూడా అవగాహన పూరితంగా నేను చేస్తున్నానండి. నా మనసు మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎటువంటి ఎలిగేషన్స్ కూడా నా మీద ఏం పెట్టకండి, ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తినండి. ఇది ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కదా, ఇది కూడా నాది కదండి, ఇది మా మామూలుదండి. మా మామూలు మంచిగానే ఉన్నవాళ్ళే, కానీ నాకేం లేదండి. నేను మా మామూలు లెక్క మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత వీడియోల ద్వారా సంపాదించుకొని ఎంతో కొంత ఇల్లు కట్టుకోవాలి, నలుగురిలో అవనన్ను బ్రతకాలని అని చెప్పేసి నాకు కూడా ఒక కోరిక ఉంటుంది కదండి. సో అట్లాంటి కోరిక వల్ల నేను కొన్ని మంచి పనులు చేస్తున్నా, కొన్ని అవగాహన పనులు చేస్తున్నా, కొన్ని హెల్పింగ్ పనులు చేస్తున్నా. ఓకే, ఇట్లాంటి ఇప్పుడు నా పనులు మీకు నచ్చినట్లయితే ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక 10 మందికి, ఒక 20 మందికి షేర్ చేయండి. ఓకే, షేర్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబ్స్ కూడా పెరుగుతారు, కొంచెం మనీ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం తక్కువ మనీ వస్తున్నాయండి, ఇంకా కొంచెం ఎక్కువ మనీ వస్తే ఇంకా అసలు నా గోల్ ఇది కాదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటంటే, ఇప్పుడు ఆ వ్యక్తి పేరు తీస్తే ఈ వ్యక్తి పేరు తీస్తే కొంతమంది ఎలిగేషన్స్ వచ్చినాయి. పాపం ఆ వ్యక్తి పేరు తీస్తే ఆ వ్యక్తి పేరు ఎందుకు తీసినావు అన్న అని చెప్పేసి చాలామంది అంటారు. సో ఏ వ్యక్తి పేరు తీయనండి నేను, కానీ నా కోరిక ఏంటంటే వృద్ధులకు డబ్బులు పంచాలి. ఓకే,
వికలాంగులకు డబ్బులు వంచాలి, వికలాంగులకు అన్నదానాలు చేయాలి, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయాలి. చాలా ఉన్నాయండి నాకు. పాపం కళ్ళు లేని వాళ్ళకు ఏదో ఒక సహాయం చేయాలి, వృద్ధులకు రోడ్డు మీద పడిపోయిన వృద్ధులకు ఇంకేదైనా చేయాలని చెప్పేసి నేను ఎంతగానో పరితపిస్తున్నా. దీనికి అంతటికీ సాధ్యం ఎలా అవుతుంది అంటే, మనకి ఎప్పుడైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారో, ఎప్పుడైతే ఎక్కువ లైక్స్ ఉంటాయో, ఎప్పుడైతే మనం పబ్లిక్కి తెలుస్తామో అప్పుడు మనకు కొంచెం ఎక్కువ మనీ రావడం వల్ల ఆ మనీతోని మనము ఎక్కువ హెల్పింగ్ నేచర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనీ లేకుండా ఎవ్వరేం చేయలేమండి. ఇప్పుడు మీరైనా ₹1 ఉంటేనే మీరు ఊర్లోకి పోతారు, ఎంజాయ్ చేస్తారు. మీ దగ్గర ₹1 లేకపోతే మీరు ఏ పని చేయలేరు కదండి. నా సిచ్యువేషన్ కూడా అదే అవుతుంది. మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని డైరెక్ట్ నాకు మనీ వేయండి అని చెప్పేసి నేను అడగడం లేదండి. ఓకే, మీరు జస్ట్ నా వీడియో చూడండి, ఈ వీడియోని ఒక 20 మందికి షేర్ చేయండి. ఆ షేర్ చేయడం వల్ల నాకు కొంచెం మనీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన మనీ వల్ల నేను ఒక 10 మందికి షేర్ చేసి 10 మందికి హెల్పింగ్ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నాను అండి. ఓకే, నా మాటలో జెన్యూన్ ఉంది, నా మాటలో నిజాయితీ ఉంది అంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడే నన్ను బండ బూతులు తిట్టండి కామెంట్లో. ఓకే, నువ్వు చేసేది ఫ్రాడ్, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఓకే, మీ మనస్ఫూర్తి నేను అది కూడా నేను స్వీకరిస్తాను, అట్లేం లేదు. మరి నా చెల్లెళ్ళు అయ్యో ఇట్లెందుకు కామెంట్ పెట్టారు, అయ్యో మరి నా అన్నలు ఇట్లెందుకు కామెంట్ పెట్టారు, నేను సరి చేసుకునేది ఏదో ఉంది అని చెప్పేసి నేను దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంకా ఇట్లనే వీడియోలు చేయన్నా, మరి ఇంకా ఇట్లా మంచిగా ఎట్లాంటి వీడియోలు చేయాలి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్న నువ్వు ఇట్లాంటి వీడియోలు చెయ్యు, నువ్వు ఇటువంటి వీడియోలు చెయ్యు అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి. అందరూ అర్థం చేసుకోకుండా. ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకున్నా అండి, ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే, చాలామంది ఇప్పుడు నేను కొంతమందికి అవకాశం ఇస్తున్నా. ఏం అవకాశము? సపోజ్ ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది, ఎక్కడి నుంచో వచ్చిర్రు, బయటకైనా కొంతమంది వచ్చిర్రు, ఒక 10 మంది వచ్చిర్రు. సపోజ్ ఒక 10 మంది వచ్చిర్రు. ఇంట్లో బియ్యం ఉన్నాయి, బగోన్లు ఉన్నాయి, ఓకే, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను వాళ్ళకి చెప్తున్నా, అన్న వచ్చి ఇంట్లో పని చేసుకొని ఈ అన్నం వండుకొని తినురి అని చెప్పేసి నేను వాళ్ళకి సమాధానం ఇచ్చిన. వాళ్ళు ఏమంటారు తెలుసా? లేదు లేదు లేదన్న, నువ్వే అన్నం వండు, కూర వండు, మాకు అన్నం వేసుకొచ్చి మా ముంగడ పెట్టు, మేము ఇంట్లో కూర్చొని అన్నం డైరెక్ట్ తింటాము. ఓకే, మాకు ఏ నొప్పి కలగకుండా ఇంట్లో కూర్చొని మాత్రమే మేము అన్నం తింటాము అనేటట్టుగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అట్లాంటి వారికి కూడా నేను సమాధానం చెప్పిన. కొంతమందికి అర్థమైంది, కొంతమంది మంచిగా నేను ఏం చెప్పిన, రండి ఇవన్నీ సామాన్లు ఉన్నాయి, నేను చెప్తున్నా కదా, మంచిగా పని చేసుకోండి, తినండి, వండుకొని తినండి అని చెప్పేసి నేను ఒక అవకాశం ఇస్తున్నా. సో ఇది మానేసి అన్న నాకు నువ్వే అండి పెట్టు, నాకు ఫ్రీగా అండి పెట్టు, నేను మంచిగా కూర్చొని తినాలి, నేను అట్టి ఇంట్లో కూర్చొని తినాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా ఈ రోజుల్లో ఎవరు చేస్తారమ్మా చెప్పండి? సో ఇవన్నీ మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. మీరు ఫ్యూచర్లో మీరు మంచిగా ఎదగాలి అని చెప్పేసి నేను మీ అందరికీ కోసము దృఢమైన సంకల్పంతో చెప్తా, ప్రతి ఒక్క మోటివేషనల్గా చెప్తా. ఒకవేళ నా మాట నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా మాట నచ్చకపోతే సోది పెట్టిండి అనుకుంటే బండ బూతులు తిట్టండి నన్ను. ఓకే, నేను అట్లా ఏమనుకోను. ఈ వీడియో ఎంతేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, ఉంటున్నా. ఓకే, ఎటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చెప్తాను మీకు. ఓకే, రైట్.